ఒక ఆయన పంపించారు మన యూట్యూబ్ చూసి. అందులో లాస్ట్ మనం పెట్టిన మొన్నటి క్లాసు చూసి పుష్యమి చూసిన తర్వాత ఈ మెసేజ్ పెట్టారు. ఆ పుష్యమి వీడియోలో ఈ కామెంట్ ఉంది. September 21st 1984 సాయంత్రం 4:02 నీలగిరీస్ ఊటీ అని ఇచ్చారు టైం, ప్లేస్. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే అప్పటికప్పుడు ఎందుకో నేను చూశాను, ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. తను ఏం రాశాడంటే, ఏమండి అసలు ఎలా ఉంది, చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. రీసెంట్ గా మా అమ్మగారు కూడా చనిపోయారు. సో ప్లీజ్ అసలు ఎలా ఉంది, ఎలా ఉంటుంది అని లైఫ్ స్టిల్ ఇంకా నాట్ సెటిల్డ్, కొంచెం చెప్పండి ప్లీజ్, చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను. ఈ కామెంట్ ఎందుకు పిక్ చేసుకున్నానంటే, అంటే హిందీలో కీడా అంటారు, తెలుగులోని వెర్రి అంటారు. ఇంకా చాలా మందికి ఉండిపోయింది అది ఏంటంటే, స్వక్షేత్ర ఉచ్చల్లో ఉన్న గ్రహాలు బాగా బాగా నడుస్తాయి అన్న అన్న వెర్రి ఉండిపోయింది ఇంకా జనాలకి. ఆ వెర్రి నేను ప్రతి వారం తీసేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే స్వక్షేత్ర ఉచ్చలు ఉన్నవాడు బాగుపడతాడని, స్వక్షేత్రాల్లో లేనివాడు బాగుపడ్డనే ఉద్దేశంలో చాలా మంది ఉన్నారు ఇప్పటికీ. ఇంకా మన క్లాసులు వింటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంకా. సో ఇప్పటికి ఎందుకంటే అది బాగా దూరిపోయింది బుర్రలోకి. అది బుర్రలో నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళదు. ఇప్పటికీ కూడా చాలా మంది అనుకునేది ఏమిటి అంటే, ఇగో ఈ చక్రం చూడండి, September 21 1984. అబ్బా లగ్నాధిపతి శని ఉచ్చ, ఆ ఏంటి రాజ్యాధిపతి శుక్రుడు స్వక్షేత్రం, చంద్రుడు స్వక్షేత్రం, గురువు స్వక్షేత్రం, ఏముందండి మహారాజ్ అయి ఉంటాడు అని. ఇప్పుడే చూశారు కదా అతను పెట్టిన కామెంట్ ఏంటో. అందుకు నేను ఇది చూపించడానికి ప్రయత్నం చేశాను. ఓకే, ఒకటి, ఏదో ఉచ్చలు స్వక్షేత్రాలు ఉంటే ఖచ్చితంగా డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే సూపర్ గా ఉంటుంది లైఫ్ అనే ఉద్దేశంలో ఉండకండి. లేకపోతే నీచల్లో ఉన్నాయి అని అనుకుంటే, ఏదో శత్రు క్షేత్రాల్లో ఉన్నాయి అని అనుకుంటే మాత్రం ఏదో చెత్తగా ఉంటుందని మాత్రం అనుకోకండి. ఇది లైఫ్ బాగుండడానికి, గ్రహం స్వక్షేత్రంలో ఉండడానికి ఏమీ సంబంధం లేదు. ఉచ్చలో ఉండడానికి కూడా ఏమీ సంబంధం లేదు. ముఖ్యంగా D1 లో ఉచ్చలో ఉన్నా, నీచలో ఉన్నా, శత్రుక్షేత్రంలో ఉన్నా, షష్టాష్టమ వ్యయాల్లో ఉన్నా, ఎక్కడున్నా గ్రహం యోగించవచ్చు. మంచి పొజిషన్ లో ఉన్న గ్రహం ఇబ్బంది కూడా పెట్టవచ్చు. దయచేసి ఇది అందరూ గ్రహించమని ప్రార్థన. ఇప్పుడు ఇది ఎవరు చూసినా ఫస్ట్ అనుకునేది ఏంటి అంటే, అబ్బా సూపర్, లగ్నాధిపతి ఉచ్చ, స్వక్షేత్రంలో శుక్రుడు, స్వక్షేత్రంలో చంద్రుడు, స్వక్షేత్రంలో కుజుడు, స్వక్షేత్రంలో కేతువు, గురువు స్వక్షేత్రము, అన్ని స్వక్షేత్రాలు ఉన్నాయి. ఒక్కటి చూపించండి బాగోలేని గ్రహం ఒకటి లేదు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. అతను పెట్టిన మెసేజ్ ఏంటంటే, ఇంకా లైఫ్ లో సెటిల్ అవ్వలేదు, ఎప్పుడు సెటిల్ అవుతాను. 1984లో పుట్టాడు, 40 ఇయర్స్ ఉన్నాయి. ఓకే, పోనీ దశలు ఏమన్నా, పోనీ దరిద్రమైన దశలు నడుస్తున్నాయా అంటే, శుక్రదశ నడుస్తోంది. రాజ్యాధిపతి రాజ్యంలో ఉన్నాడు లగ్నాధిపతితో కలిసి. ఓకే, అంటే నా ఉద్దేశం ఏదో స్వక్షేత్రంలో ఉన్న గ్రహాలు, ఉచ్చాలో ఉన్న గ్రహాలు ఏదో చెడు ఫలితాలు ఇస్తానే ఉద్దేశంలో చేయట్లేదే, అలాగా కూడా అర్థం చేసుకోకండి. నా ఉద్దేశం ఏంటి అంటే, మంచి రిజల్ట్ రావడానికి స్వక్షేత్ర ఉచ్చలకి ఏమి సంబంధం లేదు, ఇది మాత్రమే. అంతేగాని ఏదో స్వక్షేత్ర ఉచ్చల్లో ఉంటే మంచి రిజల్ట్ రాదు అన్న ఉద్దేశంలో చేయట్లేదు. కంప్లీట్ గా అలా ఒక వేరే డైరెక్షన్ లోకి వెళ్ళిపోకండి. ఓకే, ఓకే, ఎవరికైనా అబ్జర్వేషన్స్ ఉన్నాయా? ఎవరైనా చెప్దాం అనుకుంటున్నారా ఏమైనా? 8th పరివర్తన ఉందండి. ఏంటది? 8, 9 పరి మెర్క్యూరీ అండ్ ఓకే, మెర్కరీ సన్ కి పరివర్తన ఉంది. ఒక నిమిషం. ఓకే, మెర్కరీ సన్ కి పరివర్తన ఉంది. అదొకటే చూస్తానండి. ఇంకెవరు చెప్తారా? ఏమైనా చెప్తారా ఎవరైనా? ఏం ప్రాణం పోదు, ఊపిరి పోదు, నేనేం చంపేయను ఎవరిని.
శ్రీకాంత్, ఏం అబ్జర్వేషన్స్ లేవా? సార్ ఇప్పుడే జాయిన్ అయ్యాను. ఇప్పుడే మేము కూడా స్టార్ట్ చేసాం. ఓకే సార్. ఇది ఇది ఎగ్జాంపుల్ ఇచ్చి 2 days అయింది కదా, చూసారా అసలు ఎగ్జాంపుల్? చూశాను సార్. లగ్న వచ్చేసి సంధిలో ఉన్నట్టుంది. ఇది కాదా, వేరేది అనుకుంటా. లగ్న సంధిలో ఎక్కడ ఉంది? రెండు రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. రెండో చూద్దాం అన్నాను. ఇది చూడలేదా? నెక్స్ట్ ఇంకోటి చూడలేదు సార్. సరే పోనీ, క్వశ్చన్ అడుగుతాను, అదేనా దానికైనా ఆన్సర్ చెప్పండి. ఈ అబ్బాయికి పెళ్ళి అయిందా లేదా? D1 లో 1-5 కనెక్షన్ వచ్చింది సార్. అచ్చా, ఎలా వచ్చింది? 1-5 కాదు, 7-5 కదా రావాలి. అంటే 1-5 కూడా చూస్తా. ఓకే, 7-5. సారీ సారీ సారీ. ఏం సత్యారావు? లగ్నాధిపతి లగ్నం మకరమైంది సార్. మ్మ్. మకర లగ్నాధిపతి శని వచ్చులో ఉన్నాడు. ఆ డిస్పోజిట్ తో కలిసే ఉన్నాడు సార్. సూపర్ కదా. కాదు సార్. అదే తర్వాత సో ఏంటంటే ఈ సప్తమాధిపతి సప్తంలో ఉన్నాడు. ఆ డిస్పోజిట్ కూడా మూవ్ అయ్యాడు. ఆయన ఈ శని నుంచి 10th హాస్పిటల్ చూస్తున్నాడు సార్. ఆయన పుష్యమి నక్షత్రం ఉన్నాడు. కాకపోతే భార్య అంటే మనం ఈ పుష్యమి నక్షత్రం చెప్పినప్పుడు కొన్ని పుష్యమి గురించి క్వాలిటీ చెప్పినప్పుడు భార్య అలిగి వెళ్ళిపోవడం, జస్ట్ అలా ఏమైనా లింక్ చేయొచ్చు అని అనుకుంటున్నాను సార్. ఓకే ఓకే. సో ఇప్పుడు సత్యారావు గారు ఏం చెప్పారంటే చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, కానీ పుష్య నక్షత్రంలో ఉండడం వల్ల భార్య అలిగిలిపోవడము లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది భార్య ఉంటే, అసలు భార్య ఉందా? అంటే దశలు చూడాలి సార్. దశలు ఎందుకు, మామూలు ఫస్ట్ బేసిక్స్ చూడండి. మనం ఎత్తుకోగానే ఏం చూస్తాం? ఈ అబ్బాయిది అవునా కాదా చూస్తాం, అవునా? అవును సార్, అవును సార్, అవును. ఈ అబ్బాయిదో అవునా కాదా అనడానికి ముఖ్యంగా చూసేది ఏమిటి? ప్రతి 2 నిమిషాలకి ఒక వ్యక్తి పుడుతున్నాడు అనుకోండి, అందరికి మార్పు ఉండేది ఏమిటి? ఒక వ్యక్తికి మరో వ్యక్తికి ఖచ్చితంగా మార్పు ఉండేది ఏంటి? ఇప్పుడు ఇదే లగ్నంలో ఓ 100 మంది పుట్టుంటారు. ఇప్పుడు ఈ అబ్బాయిదే అని తెలియడానికి మనకేంటి గుర్తు? ఎవరు చెప్తారు? చూడండి, సంవత్సరంన్నర నుంచి నేర్చుకుంటున్నారు చాలా మంది. పేర్లు చెప్తే బాగుండదు. లగ్నం డిగ్రీస్ మారుతూ ఉంటుందండి, అండ్ నక్షత్రం కూడా మారుతూ ఉంటుంది. లగ్నం డిగ్రీస్ మార్పు వస్తుంది. ఓకే, లగ్న కస్పు దేంట్లో ఉంది? ధనిష్ట ఫస్ట్ పాదం అండి. ఏమొస్తుంది ధనిష్లో నుంచి? కనిష్ట నుంచి మ్యారేజ్ అవ్వదు అనుకుంటాను సార్. విశ్వే దేవతలు. మ్యారేజ్ ధనిష్ అవడం కష్టం, లేకపోతే లేట్ అవ్వడం మ్యారేజ్. ధనిష్టలో భీష్ముడు నక్షత్రం ఉంది. భీష్ముడు సార్. మరేమండి వరలక్ష్మి గారు, ఎంతసేపు నుంచి ఏం అంటే చేస్తున్నారు? స్టేజ్ ఫియరా? అవునండి. స్టేజ్ ఫియర్ అయితే ఎలాగండి? తెలిసింది చెప్పడానికి స్టేజ్ ఫియర్ ఎందుకు? మీరు ఎలాగో కనిపించరు మనిషి, నోరే కదా. మీరెవరో కూడా నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు, చెప్పడానికి ఏముంది? ఎప్పుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు, ఏదైనా చెప్పచ్చు నువ్వు. ఓకే, భీష్ముడి నక్షత్రం. ఓకే, సో పెళ్లి ఒకటి లగ్నాత్తు చూసుకుంటే భీష్ముడి వల్ల సప్తమంలోని పుష్యమిలో ఉండి, కస్ప్ ఎక్కడ ఉంటుంది? సప్తమంలోని కస్పు ఆశ్లేషలో ఉంది కదా.
ఆశ్లేషలో సప్తమ ఉంటుంది. సప్తమంలోని కస్పు ఆశ్లేషలో ఉంది. సప్తమంలో అధిపతి పుష్యమిలో ఉన్నాడు, అతను స్వక్షేత్రంలో ఉన్నాడు కనుక డబుల్ పుష్యమి నడుస్తుంది. సో పెళ్లి అవ్వడం కష్టం, పెళ్లి అయ్యి ఉండకపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు 5th 7th కనెక్షన్ లేకుండానే మనం ఇది చూస్తున్నాం. ఇప్పుడు లగ్నాధిపతి డిస్పోజిటర్ ని చూడండి. లగ్నాధిపతి స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, లగ్నాధిపతి డిస్పోజిటర్ చిత్త నక్షత్రంలో ఉన్నాడు. ఓకే, లగ్నాధిపతి స్వాతి నక్షత్రంలో ఉన్నాడు, లగ్నాధిపతి డిస్పోజిటర్ చిత్త నక్షత్రంలో ఉన్నాడు. చిత్త ఎక్కువ ఉంటుంది. చిత్త ఎక్కువ ఉంటుందండి, డిస్పోజిటర్ వాల్యూ ఎక్కువ. సో చిత్తకి మనం ఏం చెప్పుకున్నాం? ఇంద్రస్య చిత్రాహ కదా, ఇంద్రస్య చిత్రాహ ఋతం పరస్తాత్ సత్యం అవస్థాత్, అది చిత్తకి. చిత్త ఇంద్రస్య చిత్రా ఋతం పరస్తాత్ సత్యం అవస్థాత్. స్ట్రగుల్ బిట్వీన్ ఫ్యామిలీ అండ్ వర్క్. సో మనిషి దేంట్లో నలిగిపోతాడు? తన పని, తన ఇంటి పని రెండిటికి మధ్యలో నలిగిపోతాడు. లగ్న ద్వితీయాధిపతి యొక్క డిస్పోజిటరు చిత్తలో ఉంటే ఏంటి మాట్లాడుకున్నాం? పరుషంగా మాట్లాడతాడు మనిషి. ఓకే, ఇప్పుడు లగ్నాధిపతి శని, ద్వితీయాధిపతి కూడా శని. అతను శని ఏమో స్వాతిలో ఉన్నాడు, డిస్పోజిటర్ చిత్తలో ఉన్నాడు. మనం డిస్పోజిటర్ని ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు లగ్న ద్వితీయాధిపతి అయి శని అయి ఉన్నాడు గనుక పరుషంగా మాట్లాడతాడు, సులువుగా ఎవరితోని మాట్లాడాడు. నిష్ఠూరాలు నేను నిజం మాట్లాడుతున్నాను కదా, నేను ఆనెస్టీతో ఉన్నాను, నిజంలో ఉన్నాను, నేను నిజం మీద బతుకుతున్నాను అని తన జీవితాన్ని తాను నాశనం చేసుకోగలడు. ఓకే, చిత్త ఎంత మంచి నక్షత్రమో, ఈ నిజం చేయాలి, అన్ని కరెక్ట్ గా చేయాలి, ధర్మాన్ని పాటించాలని ఓవర్ ధర్మం పాటించడం. ఎందుకంటే ఋతం పరస్తాత్ సత్యం అవస్థాత్, ఇది కదా ఋతం ఋతం అంటే కాస్మిక్ ఆర్డర్, లేకపోతే ప్రతిదీ పద్ధతిగా చేయాలి, ఏం చెప్పారో ఆ పద్ధతి ప్రకారం చేయాలని దాని మీద చూస్తూ ఉంటాడు. సత్యం అవస్థ, ఎప్పుడు సత్యం మాట్లాడాలి. ఒక్కోసారి చూడండి డిప్లొమాటిక్ గా మాట్లాడతారు, అందుకే ఇవాళ రాజకీయ రిజల్ట్స్ అన్ని వచ్చాయి. వాళ్ళు డిప్లొమాటిక్ గా మాట్లాడుకుంటారు. ఇన్నాళ్ళు ఏదో ప్రజల ముందు మైకుల్లోని గట్టిగా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నా ఇప్పుడు కూటమి ఏర్పరచుకోవాలి కాబట్టి డిప్లొమాటిక్ గా మాట్లాడుకుంటారు. నిజం నిష్ఠురంలా ఉంటుంది, నిష్ఠురాలు ఆడితే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఊరుకోరు. కనుక ఇవన్నీ మనకు తెలియవు, అతను రాయలేదు. కాకపోతే మనం ఇవి అడుగుతాం అన్నమాట. ఎవరైనా మన దగ్గరకు వచ్చి నాకు ఎలా ఉందో చెప్పండి అని అన్నప్పుడు మొట్టమొదటగా మీరు చూడవలసింది ఏంటి అంటే అతను ఇచ్చింది మనకు సరిపోతుందా లేదా. అది సరిపోయిన తర్వాత మీరు ప్రిడిక్షన్ ఇవ్వండి. అంతేకాని నాకు ఎలా ఉంది అంటే తిన్నగా వెళ్ళిపోయి అసలు బేసిక్స్ టాలీ చేయకుండా ఏమీ చెక్ చేసుకోకుండా వెళ్ళిపోయి తిన్నగా చెప్పేయకండి. 5 నిమిషాల్లో చెప్పేయాలి ప్రిడిక్షన్ అని. ఎవరు 5 నిమిషాల్లో చెప్పలేరు, అలా చెప్పడం కుదరదు. అందుకే ఇంతకు ముందు ఫోన్ లైన్లోని మాట్లాడే ప్రోగ్రాంలు వచ్చేవి. వీళ్ళు జ్యోతిష్కులు ఫోన్లు పెట్టుకొని టీవీల్లోని ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. వాళ్ళకి ఫోన్ చేసి సార్ మాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని వెంటనే ఓపెన్ చేసి టకటకా చెప్పేసేవారు. అలా చెప్పడం కుదరదు, పాసిబుల్ కాదు. ఓకే, అంటే జాతక పరిశీలన చేసేటట్టుంటే ప్రశ్న మీద చెప్పగలుగుతున్నారు, అలాంటిది ఏదైనా చేస్తున్నారు అంటే ఇంకా అది వాళ్ళ విద్వత్కు వదిలేయాలి మనం. ఒకవేళ నువ్వు జాతకం చెక్ చేసి చెప్పాలి అని అంటే ఖచ్చితంగా జరిగిన ఈవెంట్స్ ని చార్ట్ తో టాలీ చేసుకోండి. చార్ట్ ఒకటి చెప్పి ఈవెంట్స్ అతను ఇంకొకటి చెప్తున్నాడు అనుకోండి, ఆత్మవంచన చేసుకోకండి. ఈ చార్ట్ కి మీరు చెప్తున్న ఈవెంట్స్ కి మీరు ఏదో ఫలానా మీరు అసలు ఏ ఉద్యోగం లేకుండా ఉన్నామన్నారు, మీరు ఏదో కష్టాల్లో ఉన్నామన్నారు, నాకైతే అలా ఏం కనబడడం లేదు, నిజం చెప్పండి. ఓకే, నిజం చెప్పేస్తే సులువు అయిపోతుంది. లేదా వెతకడానికి ప్రయత్నం చేయండి, అతను ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, స్వాతిలో శని డీప్ ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు, 20th డిగ్రీ మీద ఉన్నాడు శని, డీప్ ఎగ్జాల్టేషన్ లో ఉన్నాడు. ఓకే, ఇది మర్చిపోద్దు. సో డీప్ ఎగ్జాల్టేషన్ లో ఉన్న సాటర్న్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సాటర్న్ అన్నిటికంటా పవర్ఫుల్ అయిపోవడం మంచిది కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాటర్న్ అన్నిటికంటా పవర్ఫుల్ అయిపోయాడు, 6th లార్డ్ అయ్యాడు అనుకో,
చాలా మంచిది. ఓకే, లగ్నం లార్డ్ అయ్యాడు, అంత మంచిది కాదు. సాటర్న్ కి అంత పవర్ రావడము మిగిలిన ప్లానెట్స్ ని వీక్ చేస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఉచ్చలో ఉన్నాడని సంకల్పించుకోవద్దు. ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ సాటర్న్ మంచిది కాదు. ఓకే, బట్ స్టిల్ మీరు లగ్నాన్ని యూజ్ చెయ్యాలి. లగ్నాన్ని యూజ్ చేయకుండా ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ సాటర్న్ మంచిది కాదని మా గురువు గారు చెప్పారు అని రేపు ఉదయం నుంచి 19 డిగ్రీల మీద ఉన్న సాటర్న్ అందరినీ తీసి ఏమంటారు కుడుకాలలో పారేయకండి. దేన్ని హార్డ్ అండ్ ఫాస్ట్ గా తీసుకోవద్దు. మీకు సరిపోతున్నాయో లేదో చెక్ చేయండి. ఇంకొకటి ఏమేమి చూడొచ్చు అంటే A8 A6 ఈ ఆరూఢ పాదాస్ అంటాం వీటిని. ఈ చక్రం చూస్తున్న వాళ్ళు చూడండి, అష్టమ ఆరూఢము, షష్టమ ఆరూఢము, ఈ రెండు ఎప్పుడైతే కలిసిపోయి ఒక చోట ఉంటాయో అవి బాగా ఇబ్బంది పెడతాయి ఆ పర్టికులర్ రాశిలో ఉన్న ప్లానెట్స్. ఇప్పుడు A8 A6 రెండు ఒక చోట కలిసిపోయి శుక్ర శనిలతో కలిసి ఉన్నారు. ఇది కూడా మీకు ఇబ్బంది పెట్టే విషయం. ఈ రెండు విడివిడిగా ఉన్నప్పుడు తక్కువ ఇబ్బంది పెడతాయి, రెండు కలిసిపోయి ఉన్నప్పుడు ఎక్కువ ఇబ్బంది పెడతాయి. ఇంకా మీకు ఇవి నేర్పించలేదు, కానీ ఎప్పటికైనా తెలుసుకోవాలి కదా, సిచ్యువేషన్ కనిపించాలి కదా. ఓకే, ఇంకేమున్నాయి? 9th 8th లార్డ్స్ పరివర్తన, ఇది అంత యోగించే విషయం కాదు. కానీ ఇప్పుడు శుక్రుడు నడుస్తున్నాడు, ఎందుకు బాగాలేదు, అది కదా క్వశ్చన్. అక్కడికి రావాలి. ఇంకేముంది? సెకండ్ లార్డ్ చూసాము, చిత్తలో ఉంది, నిజం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకేం చెప్తారు ఎవరైనా? ఊరికే ఫుటేజ్ తినద్దు, త్వరగా చెప్పండి, ఏదో మురిపించుకోవద్దు, ఏదో ఇక్కడ ఏం విధి పెట్టుకొని కూర్చోలేదు. లేదా ఇవన్నీ ఎందుకు హాయిగా మానేయండి, మేము వినమని చెప్పేయండి, సులువుగా ఉంటుంది. నేను కావాలని ప్రిపేర్ అవ్వట్లేదు. లగ్న డిగ్రీస్ అండ్ మార్స్ డిగ్రీస్ ఒకే దగ్గరలో ఉన్నాయండి. దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారు? నన్ను అడిగితే ఎలాగ, నువ్వు చెప్పాలి. ఇంపాక్ట్ ఉంటుందని అంటారా అని అంటే ఎలాగ? లగ్న డిగ్రీస్ మార్స్ డిగ్రీస్ ఒక చోట ఉన్నాయి, రైట్. 4th లార్డ్ 11th లార్డ్ కేతుతో కలిసి ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నక్షత్రాస్ అన్నిటిని అప్లై చేయండి. ఓకే, నక్షత్రాస్ అన్ని యూజ్ చేసి అవి సరిపోతున్నాయా లేవా, బాగున్నాయా లేవా చూడండి. ఓకే, వీటిలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, లాస్ట్ టైం మొన్న ఒకటి చెప్పాను మీ అందరికి. కంజంక్షన్స్ చూస్తున్నప్పుడు ఒక గొప్పవాడు పేదవాడు గురించి మాట్లాడుతూ శుక్రశనుల్ని కంపేర్ చేశాను. శుక్రుడు గొప్పవాడు, శని ఒక రిక్షా తోలుకునేవాడు అనుకోండి. ఎందుకంటే శని పువర్ క్లాస్ ని రిప్రజెంట్ చేస్తాడు, శుక్రుడు గొప్పవాళ్ళని రిప్రజెంట్ చేస్తాడు. ఓ గొప్పవాడు పేదవాడు ఇంటికి వెళితే మాత్రం చాలా ఇబ్బంది పడతాడు. అదే ఒక రిక్షా తోలుకునేవాడికి మంచి ఏసీ రూమ్ అది ఇస్తే హాయిగా పడుకుంటాడు. రోజు ఏసీలో పడుకునే ఒక గొప్పవాడిని తీసుకుని ఒక పేదవాడి దగ్గరికి పంపించారు అనుకోండి, వాడి గుడిసెలోకి, వాడు పడుకోగలడా? వాడికి పడుకుంటే నిద్రే రాదు. ఇదేంటి అసలు మంచం ఏది, పరుపు ఏది అని అంటాడు. వాళ్ళు నేల మీద పడుకుంటారు. శని నేల మీద పడుకునే టైపు వాడికి పరుపిస్తే హాయిగా సంతోషించి మరీ హాయిగా పడుకుంటాడు. శుక్రుడు రోజు హంసతూలిక తలపాల మీద పడుకునేవాడు, పూరి గుడిసిస్తే ఎక్కడ పడుకుంటాడు? ఎక్కడ పడుకోలేడు, రాత్రంతా మేల్కొనే కూర్చొని ఉంటాడు, పడుకోడు. ఓకే, కనుక శుక్రుడు శని కలిసినప్పుడు శని లాభపడతాడు, శుక్రుడు నష్టపోతాడు. ఓకే, సో పంచమ రాజ్యాధిపతి నష్టపోయి లగ్న ద్వితీయాధిపతి పెరిగాడు. దీనివల్ల ఏంటవుతుందంటే ఈగో ఇష్యూస్, ఎవరితో మాట్లాడితే వాళ్ళతో గొడవలు. ఓకే, వీటిని ఇలా తీసుకోవాలి, ఇలా అర్థం చేసుకోవాలి వీటిని. అంతేగాని శుక్రుడు శని చాలా ఫ్రెండ్స్, శుక్రుడు శని కలిసి ఉంటే చాలా గొప్ప యోగం. చాలా గొప్ప యోగం ఒక విషయంలో మాత్రమే అవుతుంది, ఒకవేళ మీరు ఏమంటారు యాక్టర్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో చిరంజీవి లేకపోతే అమితాబ్ బచ్చన్ ఆ రకమైన మనిషి యాక్టర్ అనుకోండి, శుక్రుడు శని కలిసి ఉంటే ఉపయోగపడుతుంది. ఓకే, ఎందుకంటే శని సప్తమం న్యాచురల్ 7th హౌస్ లో ఎగ్జాల్టేషన్ పొందుతాడు. సప్తమం అంటే ప్రజానికం లేదా మనుషులు, కామన్ పబ్లిక్, జనాలు. ప్రదర్శన ఎవరికి ఇస్తారు? ఇప్పుడు చిరంజీవి సినిమా తీసాడు, ఎవరికి చూపిస్తాడు? జనాలకు చూపిస్తాడు. ఓకే, సినిమా అనేది ఎక్కడి నుంచి వస్తుంది? శుక్రుడి నుంచి వస్తుంది. సో శుక్రుడు సినిమా, శని ప్రజలు. సో సినిమా ప్రజల దాకా వెళుతుంది.
అనే ఉద్దేశంలో శుక్రశనుల కలయిక బాగుంటుంది, ప్రొవైడెడ్ మంచి హౌసెస్ లో కలవాలి. లగ్నాత్తు మంచి హౌసెస్ లో రెండు కలిసి ఉండాలి. ఓకే, అలా ఉంటే బాగుంటుంది. అంతేగాని శుక్రుడు శని కలిసిన వాడు ప్రతివాడు యాక్టర్ అనుకోకండి. ఈ మధ్యన అలా బయలుదేరారు, ఉల్టా అందరూ తీసుకోవడం మొదలెట్టారు. నాకు శుక్రశనులు కలిసి ఉన్నాయి, నేను యాక్టర్ అని. ఇచ్చాడా? శుక్రశనులు 28 రోజులు కలిసి ఉంటారు ఒక చోట. 28 రోజుల్లోనే పుట్టే వాళ్ళు అందరూ యాక్టర్లే అవుతున్నారా? ఆ మాత్రం కామన్ సెన్స్ యూజ్ చేయకపోతే ప్రపంచం తలకిందులు అవుతుంది. అలాంటి పనులు చేయకండి. ఓకే, సో శుక్రశనులు కలిసినప్పుడు శుక్రుడు నష్టపోతాడు, శని లాభపడతాడు. లగ్న ద్వితీయాధిపతి పెరిగి పంచమ రాజ్యాధిపతి తరిగాడు. ఆ తరగడం వల్ల పంచమాధిపతి ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తాడు, రాజ్యాధిపతి ఉద్యోగాన్ని ఇస్తాడు. సో ఉద్యోగంలో స్టెబిలిటీ పొందడం చాలా కష్టం. ముఖ్యంగా కారణం ఏంటి అంటే శని కూడా 20 డిగ్రీల్లో ఉన్నాడు. 20 డిగ్రీల్లో ఉన్న శని లగ్నాధిపతి అయి రాజ్యంలో ఉన్నప్పుడు బాగా ఎక్కువ ఏమిస్తాడు అంటే చెడ్డ పేరు ఇస్తాడు, లేకపోతే మంచి పేరు ఇస్తాడు. పేరు ఇవ్వడానికి ఉపయోగపడతాడు. రెండవది బాగా ఎవరి మాట వినకపోవడము, ఇలాంటి క్వాలిటీస్ వచ్చే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. ఓకే, కానీ మనం నవాంశం మిగిలినవి కూడా చూడవలసి ఉంటుంది. మన దగ్గర ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఒక్కటే ఒక ఇన్ఫర్మేషన్ ఏముంది అంటే మా అమ్మగారు ఈ మధ్య కాలంలో చనిపోయారు అన్న ఇన్ఫర్మేషన్ తప్ప ఇంకేం లేదు. కెరియర్ లో నేను అంతగా సెటిల్ అవ్వలేదు అన్న ఇన్ఫర్మేషన్ తప్ప ఏం లేదు. ఓకే, సో కెరియర్లు గురించి తీసుకుంటే రాజ్యాధిపతి రాజ్యంలో చిత్తా నక్షత్రంలో ఉన్నాడు. జనరల్ గా అయితే బాగుండాలి, కెరియర్కి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండకూడదు. కానీ ఆ సాటర్న్ స్వాతిలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది వచ్చింది. ఓకే, రాజ్యాధిపతితో శని కలిసి ఉండి స్వాతిలో ఉండడం వల్ల, నిజానికి స్వాతిలో ఉన్నప్పుడు శని ఆపర్చునిటీస్ చాలా ఇవ్వాలి కదా. లగ్నాధిపతి స్వాతిలో ఉన్నాడు, ఆపర్చునిటీస్ చాలా ఇవ్వాలి కదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తాడు ఆపర్చునిటీస్. లగ్నాధిపతి శని స్వాతిలో ఉన్నాడు, ఆపర్చునిటీస్ చాలా ఇస్తాడు. కాకపోతే చాయిస్ అంటాం కదా, ఏ చాయిస్ తీసుకోవాలి? మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఉద్యోగాలు వచ్చాయి. 5 ఉద్యోగాల్ని మీరు బేరీజ్ వేసుకుంటారు, ఏ ఉద్యోగంలో జాయిన్ అయితే మంచిది అని కదా. ఒకేసారి 5 ఉద్యోగాలు వచ్చాయి అనుకోండి, ఎవరైనా ఆర్గనైజ్ చేస్తారు. నాకు ఈ ఉద్యోగాలు 5 వచ్చాయి, 5 ఉద్యోగాల్లోని ఈ జీతాలు ఇంత ఉన్నాయి, ఈ కంపెనీ ఇలాంటిది, ఈ కంపెనీ నిన్న పెట్టారు, ఈ కంపెనీ పెట్టి 20 ఏళ్ళు అయింది, ఈ కంపెనీ ఇప్పుడే నిన్న స్టార్ట్ చేశారు, ఇవాళ పిలుస్తున్నారు. ఇంకో కంపెనీ నన్ను 10 లక్షలు తీసుకొని రమ్మన్నారు, పడితే నాకు సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇస్తారట. ఇలాంటివేవో ఒక 4-5 ఆపర్చునిటీలు వచ్చాయి అనుకోండి. కొన్ని ఎగ్జాజరేషన్ లో చెప్తున్నాను, ఎందుకంటే అన్ని ఓలాగే 25,000 రూపాయల జీతానికి 5 చోట్ల ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఏది తీసుకున్నా ఒకటే. అలా 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 ఎగ్జాంపుల్ చెప్తే ఎలా అర్థమవుతుంది? ఒక 5 రకాల ఉద్యోగాలు వచ్చాయి. ఒకటి డబ్బు కట్టి 1 కోటి రూపాయలు తీసుకోమన్నారు, ఇంకోటేమో ఏ డబ్బు కట్టకుండా ఒక 20,000 తీసుకోమన్నారు, ఇంకోటేమో ఇంకోటి ఏదో చేయమన్నారు, ఊరు మారమన్నారు. ఈయన అన్నిటికంటే ఇప్పుడు ఈ సాటర్న్ ఈ 20th డిగ్రీ మీద లగ్న క్యాప్రికాన్ లో ఉండి ధనిష్ఠలో కూడా ఉండాలి. కారణం ఏంటంటే ధనిష్ట భీష్ముడి నక్షత్రము, ప్రతి దానిలోని విజయము సాధించాలి అన్న ఆకాంక్ష. ఓకే, భీష్ముడు కాన్స్టెంట్ గా ఒకటే ఆలోచించాడు, నేను ప్రతి యుద్ధంలోని విజయాన్ని సాధించాలి. మా వాళ్ళకి ఎంతో కొంత నా నెక్స్ట్ జనరేషన్ కి, నా పిల్లలు కాని వాళ్ళందరికీ నేను ఏదైనా సంపాదించి ఇవ్వాలి. ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పుడు అతను ఉన్నాడు అనుకోండి, మనం ఈ క్వాలిటీస్ అడుగుతాం. నువ్వు లేవు కానీ నీకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. భీష్ముడు చూడండి, తన కోసం తనేం చేసుకోలేదు, వాళ్ళ మనవల కోసం అంతా చేశాడు. నీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయో లేదో చెక్ చేస్తాం. ఓకే, చేసి ఈ తీసుకున్న ఆప్షన్ ఏదైతే ఉంటుందో అన్నిటికంట రాంగ్ ఆప్షన్ తీసుకుంటాడు ఈ సాటర్న్ అంత బలంగా ఉండడం వల్ల. కారణం ఏంటి అంటే నేను కరెక్ట్ ఆప్షనే తీసుకున్నాను అని చెప్పి రాంగ్ ఆప్షన్ తీసుకుంటాడు. ఓకే, మనం ఇంకా D10 కూడా వెళ్ళాలి, D9 కూడా వెళ్ళలేదు. ఈ లోపే ఇన్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే, ఎవరైనా చెప్తారేమో అసలు ఎనాలిసిస్ చేసి అని వెయిట్ చేస్తున్నా. ఒక్కళ్ళు మాట్లాడట్లా, వింటున్నారు, ప్రతిసారి రామకథ విన్నట్టు వినేస్తున్నారు. కోటేశ్వరరావు గారి రామకథ విన్నట్టు వినేస్తే ఎలాగా? ఎవరు అయినా చెప్పాలి, ప్రయత్నం అయినా చెయ్యాలి. ఓకే, లేదా ఎదురుగుండా పెట్టుకోవాలి చార్ట్స్, 4 కంపేర్ చేయాలి. సో సాటర్న్ స్వాతిలో ఉన్న వాళ్ళకి ఒక కామన్ ప్రాబ్లం ఏంటి అంటే, ముఖ్యంగా అది ఎక్కడ కనెక్ట్ అవ్వాలి? 10th హౌస్ కి కనెక్ట్ అవ్వాలి. ఓకే, బికాస్ ఉద్యోగం నేను చెప్పింది అంటే ఇప్పుడు ఉద్యోగాలు వచ్చాయి,
ఉద్యోగంలోనే ఆప్షన్స్ పిక్ చేసుకోవాలి. ఇది కదా అంటే 10వ ఇంటికి కనెక్ట్ అవ్వాలి. అంతేగాని సాటర్న్ 20వ డిగ్రీ మీద ఉన్న ప్రతి వాడిని తిట్టకండి. ఓకే, ఇందులో తిట్టవలసింది ఏం లేదు. పాపం ఏమిటి అంటే అతను తీసుకున్న ఉద్యోగం ఆప్షనో లేకపోతే బిజినెస్ ఆప్షనో లేకపోతే బతుకు తెరువుకు చేస్తున్న పనో, అది 4 ఆప్షన్స్ వస్తే 4గిట్లో అతను ఎప్పుడు రాంగ్ ఆప్షన్ పిక్ చేసుకుంటాడు. దీనికి ఎవరినైనా కన్సల్ట్ చేసి, ఒరే బాబు నాకు ఈ 4 అవకాశాలు వచ్చాయి, నువ్వు తెలిసిన వాడివి, నన్ను ఏం చేయమంటావో చెప్పు అని నిష్పక్షపాతంగా అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడో అలాంటిది ఈ అబ్బాయి సెలెక్ట్ చేసుకుంటే సులువుగా జీవితంలో ముందుకు వెళ్ళగలడు. కారణం ఏంటి అంటే ఇప్పుడు అతను అడిగిన క్వశ్చన్ ఒకటే ఒకటి, నేను స్థిరపడలేదు, నేను జీవితంలో ముందుకు వెళ్ళలేదు, స్థిరపడలా, నాకు ఇబ్బందులు ఉన్నాయి, అది చెప్పండి అని. D1 చూసి నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే లగ్నాధిపతి స్వాతిలో ఉన్నాడు, చాలా మంచిది. లగ్నాధిపతి లగ్నము స్వాతిలో ఉన్నాడు, సూపర్. అసలు దాన్ని మించిన ఇది లేదు. ఎందుకంటే ఎన్ని డోర్లు మూసుకుపోతూ ఉంటే అన్ని డోర్లు ఓపెన్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇలాంటి నక్షత్రాలు చాలా ఉన్నాయి, ఒక్క స్వాతి అనే కాదు. సో లగ్నాధిపతి స్వాతిలో ఉన్నాడు, చాలా మంచిది. లగ్నం యొక్క కస్పు ధనిష్టలో ఉంది, సూపర్ గా ఉంది, నో డౌట్. కాకపోతే లగ్నాధిపతి స్వాతిలో ఉండి అతను శని అయి ఉండి బాగా బలంగా ఉంటే తీసుకున్న ఆప్షన్ తప్పయి ఉంటుంది. ప్రతిసారి అంటే అత్యాశకు పోయి రాంగ్ ఆప్షన్స్ తీసుకోవడము, ఎవరినో నమ్మి మోసపోవడము, ఇలాంటివి ఉండే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. అతను ఇప్పుడు పక్కనే ఉన్నాడు, లేకపోతే మీరు కన్సల్ట్ చేస్తున్నారు అనుకోండి అతనితోని, అతను చెప్తున్న దాన్ని బట్టి లగ్నాన్ని టైంని కొద్దిగా అటు ఇటు మూవ్ చేస్తే మనకి విషయాలు తెలుస్తాయి. మధ్యలో ఎవరైనా ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు. ఈలోపు నేను చూస్తున్నాను అతను ఏంటి రాశాడు. సార్ ఈ మదర్ చనిపోవడానికి కారణం అండి, ఈ మకర లగ్నం అయింది కదా సార్, మకర లగ్నానికి కుజుడు 4th and 11th లాడు బాధక స్థానంలో ఉన్నాడు సార్. అంటే ఈ 4th హౌస్ నుంచి స్కార్పియో 8th అవుతుంది, కేతుతో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ బాధక స్థానంలో బాధకాధిపతి ఉన్నాడు కాబట్టి మదర్ కాలం చేశారని చెప్పొచ్చండి సార్. అసలు నేను అలాంటి వాడిను, ఎందుకంటే ఇప్పుడు ఈ అబ్బాయికి 40 ఏళ్ళు ఉన్నాయి. ఓకే, ఈ అబ్బాయికి 40 ఏళ్ళు ఉన్నాయి. వీళ్ళ మదర్ అంటే ఈ తన్ని కన్న మదర్ కనీసం 18 ఏళ్లకి ఆవిడకి ఈ అబ్బాయి పుట్టుంటే 58 ఏళ్ళు ఉంటాయి కదా. 58 ఇయర్స్ అయితే ఆవిడ బతికింది కదా. మరి బాధక స్థానాధిపతి మొత్తం ఈ లెక్చర్ అంతా ఇప్పుడు చెప్పారు, 58 ఇయర్స్ ఎలా బతుకుతుంది? అవును సార్, అవును. అంటే రీసెంట్ గా కాలం చేశారన్నారు కదండి. అవును, అతనికి ఈ అబ్బాయికి 40 ఏళ్ళు ఉన్నాయండి, ఆవిడకి 58 ఏళ్ళు ఉండవు. 18 ఏళ్ళు తర్వాత కదా ఈ అబ్బాయి పుట్టుంటాడు. ఎంత వర్స్ట్ కేస్ సినారియో అయినా. అర్థమైందా నేను చెప్పింది? అర్థం అవ్వలేదా? అవును సార్, అవును. మరి 58 ఏళ్ళు బాగానే బతికింది కదా. మీరు చెప్పిన బాధక కాన్సెప్ట్ ఇది అయితే పోనీ ఆ పిల్లాడికి ఏదో 2 ఏళ్ళు ఉన్నాయండి, అయ్యో 2 ఏళ్ళ కొన్ని 10 ఏళ్ళు ఉన్నాయండి, 10 ఏళ్లకే తల్లిపోయిందండి అని అనుకోవడానికి ఏం లేదు, 40 ఇయర్స్ ఉన్నాయి. ఓకే, సో జనరల్ గా టైమింగ్ చేయవద్దు అని నేను చెప్తాను, కానీ మనకి అతను ఇచ్చిన టైమింగ్ అది ఒక్కటే కాబట్టి షార్ట్ దీంట్లో నేను ఒకటి చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, దీంట్లో పాజిటివ్ నెగటివ్ రెండు ఉంటాయి. దీంట్లో నుంచి టైమింగ్ డెత్ కాదు, ఇది టైమింగ్. ఓకే, ఇప్పుడు కాలచక్ర దశ తీసుకున్నాం అనుకోండి, కాలచక్ర దశ తీసుకొని చూడండి. కాలచక్ర దశలో అక్వేరియస్ నడుస్తాం. లగ్న అధిపతి ఒకడు రాహువు, ఒకరు శని. ఒకడు శని ఏమో భాగ్యంలో ఉన్నాడు అక్వేరియస్ నుంచి, రాహు ఏమో అక్వేరియస్ నుంచి చతుర్థంలో ఉన్నాడు. ఓకే, సో డిస్పోజిటర్స్ కూడా చూడండి. ఈ డిస్పోజిటర్స్ రెండిటికి శుక్రుడే అయి ఉన్నాడు, శనితో కలిసి ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఒక లగ్నాధిపతి అక్వేరియస్ యొక్క ఒక లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నాడో అమ్మకి సంబంధించిన ఈవెంట్ ఏమైనా జరిగే అవకాశం దీంట్లో ఉంది. ఓకే, అంతేగాని అమ్మ చనిపోతుంది అని నేను చెప్పట్లేదు, అక్కర్లేని ఆలోచనలు చేయకండి. మదర్ కి సంబంధించిన ఈవెంట్ ఏదైనా జరిగే అవకాశం ఉంది, బికాస్ 4th హౌస్. అలాగే ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది 4th హౌస్. సో 4th హౌస్ కి సంబంధించిన విషయాలు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి, అంతవరకే తెలుస్తాం. ఎందుకంటే నా దగ్గర టైం లేదు, ఎప్పుడు చనిపోయారు ఆ టైమింగ్స్ చేయకుండా ఉండడమే మంచిది. ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయారు కాబట్టి అది సరిపోతుందో లేదో చూశాను, ఈ మధ్యనే మా అమ్మగారు వెళ్ళిపోయారు అని రాశాడు అంతే అతను. దానికి నేనేం చెప్తున్నాను,
అక్వేరియస్ ని లగ్నంగా చేసుకుంటే అక్వేరియస్ ఇక్కడి లగ్నాన్ని చూడండి, క్యాప్రికాన్ లో లగ్నం ఉంది, అక్వేరియస్ రెండో ఇల్లు అయింది. కనుక రెండో ఇంటికి సంబంధించిన ఈవెంట్స్ ఏమైనా ఉండాలి. రెండో ఇంట్లో ఏముంటుంది? కుటుంబము, డబ్బు, వీటికి సంబంధించింది జరుగుతోంది. సో ఇప్పుడు తనకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? ప్రాబ్లమ్స్ మంచి రెండు అందులో నుంచే వస్తాయి. ఓకే, ఒకటి ఏమనుకోవద్దు ఏంటంటే ప్రాబ్లం వేరే చోట నుంచి సుఖం వేరే చోట నుంచి వస్తుంది అనుకోవద్దు. సుఖము దుఃఖము రెండిటికి హేతు ఒక్కటే, ఒక్క చోట నుంచే రెండు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ ఈ ఈ 4 ఏళ్ళు ఫోకస్ దేని మీద ఉంది? సెకండ్ హౌస్ మీద ఉంది, లగ్నాత్వం. ఎందుకంటే అక్వేరియస్ క్యాప్రికాన్ నుంచి సెకండ్ హౌస్ అవుతోంది కాబట్టి. ఎవరికైతే ఇంకా ఇంగ్లీష్ పేర్లు రాలేదో గోడ మీద రాసుకొని చదువుకోవాలి, క్యాప్రికాన్ అంటే ఏంటి, అక్వేరియస్ అంటే ఏంటి అని. ఓకే, సో క్యాప్రికాన్ అంటే మకరము, అక్వేరియస్ అంటే కుంభము. సో అక్వేరియస్ నడుస్తోంది. అక్వేరియస్ నడవడం వల్ల ఇంటికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి కావచ్చు, డబ్బుకి సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన ఈవెంట్స్ లైఫ్ ని ఒకటే ముందుకు తీసుకెళ్తాయి, లేకపోతే వెనక్కి తీసుకెళ్తాయి. ముందుకా వెనక్కా అన్నది పూర్తి విశ్లేషణ చేస్తే కానీ మనకు తెలియదు. జనరల్ థింకింగ్ లో ఏమనుకుంటారు జనాలు అంటే, అక్వేరియస్ లార్డ్ రాహు 4th హౌస్ లో ఉన్నాడు, సూపర్. డిస్పోజిటర్ ఏమంటారు 9th హౌస్ లో ఉన్నాడు, సూపర్. ఇంకో రకంగా లెక్కేసుకున్న అక్వేరియస్ నుంచి శని సూపర్ హౌస్ లో ఉన్నాడు, సూపర్ జరిగిపోతుంది అని. జరుగుతుంది, సూపర్ జరిగే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ఇతను ఓన్లీ ఆపర్చునిటీస్ పిక్ చేసుకున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. నాకు తెలిసి ఫలితం ఇచ్చినప్పుడు మన దగ్గర అంతకు మించిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి ఇంతకు మించి నాకు చెప్పడానికి ఏమనిపించట్లేదు. ఇంకోటి ఏంటి అంటే లగ్నాధిపతి శుక్రుడు కలిసి ఉన్న చోట ఈ A8 A6 ఈ రెండు ఉన్నాయి చూడండి అక్వేరియస్ నుంచి. సో అది జరుగుతున్నప్పుడు కొంత ఇబ్బంది తప్పదు. A8 A6 కలిసిపోయి ఒక చోట ఉన్నాయంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ డెఫినెట్ గా ఉన్నాయి. ఓకే, సో దానికి ఏం చేయొచ్చు అంటే మీరు లిబ్రాకి ఏదైనా పరిహారం చేయొచ్చు. లిబ్రాకి ఏం పరిహారం చేస్తారు? జనరల్ లిబ్రా పరిహారాలు ఏంటి అంటే, రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరినైనా అవమానించి ఉంటే వాళ్ళని ఏమంటారు క్షమాపణ అడగడం. ఓకే, తర్వాత ఎవరికైనా డబ్బు సహాయం వీలైతే చేయగలిగితే చేయడం. ఇప్పుడు ఇతనే డబ్బు ఇచ్చే పరిస్థితుల్లో లేడు, వేరే డబ్బు ఏం సహాయం చేస్తాడు, ఇతనికే డబ్బుకి ఇబ్బందిగా ఉంటాయి. ఓకే, అదొకటి. కానీ ఎంతో కొంత ఎవరికైనా బిచ్చగాళ్ళకి. రెండోది శని రిప్రజెంట్ చేసే వాళ్ళని, శని ఎవరిని రిప్రజెంట్ చేస్తాడో, బిచ్చగాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, లేకపోతే బాగా వర్కింగ్ క్లాస్ చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, వాళ్ళకి ఏదైనా టీ ఇప్పించడం, అలాంటి పనులు జనరల్ గా చేయమంట. ఒకవేళ బిజినెస్ లో ఈ అబ్బాయి ఉంటే కనుక. D10 చూసామనుకోండి, D10 లో నాకు అలా అనిపించలేదు. జస్ట్ ఇప్పుడే నేను చూస్తున్నాను మీతో పాటు. నేను జనరల్ గా ఇవి పెట్టేసి ఉత్త D1 ఒకటే చూసి ఆ ఎగ్జాంపుల్ పెట్టాను నేను. ఎందుకంటే చూడడం మొదలెట్టిన తర్వాత నాకు ఆ క్యూరియాసిటీ పోతుంది, అందుకే నేను 2 సార్లు చూడను. ఆన్లైన్ నడుస్తున్నప్పుడే చూస్తాను. అదర్వైజ్ నేను చాలా పాయింట్స్ ఆల్రెడీ చూసానంటే మర్చిపోతాను క్లాస్ లో చెప్పడం, అందుకే చూడడం మానేశాను. ఇప్పటికిప్పుడు చూస్తున్నాను. D10 చూసామనుకోండి, 6th హౌస్ లో వీనస్ ఉన్నాడు, వీనస్ దశ నడుస్తుంది. లగ్నాధిపతి వీనస్ అయి ఉన్నాడు, ఇతను ఇచ్చిన టైం కరెక్టే అయితే లగ్నాధిపతి వీనస్ అయి ఉన్నాడు, వీనస్ దశ నడుస్తాం. ఒక్కటే ఏంటి అంటే సాటర్న్ ఇక్కడ కూడా చూస్తున్నాడు, మార్స్ కూడా చూస్తున్నాడు 12th హౌస్ నుంచి. 12th హౌస్ ఆస్పెక్ట్స్ మంచివి కావు ఉద్యోగం చేసే ఉద్దేశం ఉంటే. బిజినెస్ చేసే ఉద్దేశం ఉంటే ఏదైనా ట్రేడింగ్, బయట దేశం నుంచి తెచ్చుకొని, లేదా ఇక్కడి నుంచి ఏదైనా వస్తువు తయారు చేసి బయటకు అమ్మడము, లేకపోతే కనీసం బయట రాష్ట్రం నుంచి తెచ్చుకొని ఇక్కడ ఏదైనా వస్తువు అమ్మడము, అటువంటిది ఏదైనా చేస్తే పర్వాలేదు. ఉద్యోగంలో ఉంటే మాత్రము 12వ ఇంటి గ్రహము, 12వ ఇంట్లో ఉన్న గ్రహము, అది స్పెషల్ పొజిషన్స్ లో ఉన్నవి. ఇక్కడ చూడండి, శని నీచలో ఉన్నాడు, కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, ఇద్దరు 12వ ఇంట్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ నడుస్తున్న దశానాథుడిని చూస్తున్నారు, శని కుజులు అయి ఉన్నారు కదా, ఎప్పుడైనా ఇబ్బంది పెట్టే విషయం. ఓకే, సో ఒకవేళ ఉద్యోగం చేస్తూ ఉంటే ఏం చేయొచ్చు అంటే, అదే ఇప్పుడు చెప్పినట్టు ఎవరికైనా కాళ్ళు లేని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏమైనా పరిహారం చేసుకోవడం, వాళ్ళకి ఏదైనా కొంత సహాయం చేయడం, లేదా వాళ్ళు
వాళ్ళకి కొద్దిగా టీ ఇప్పించడం అలాంటివి ఏమైనా ఇలాంటివి పని చేయమనుకోకండి, బ్రహ్మాండంగా పనిచేస్తాయి. డెఫినెట్ గా నాకు తెలిసి ఈ కలియుగంలో బెస్ట్ పనులు ఏంటి అంటే సైన్ ఐడెంటిఫై చేసి, ప్లానెట్ ని ఐడెంటిఫై చేసి, ఆ ప్లానెట్ ఏం చూపిస్తాడో చూసి, వాటికేం లేదు, మీరు ఈవెన్ గూగుల్ చేసిన వాట్ డస్ సాటర్న్ రిప్రజెంట్ అని గూగుల్ చేశారు అనుకోండి, చెప్తాడు ఫలానా వ్యక్తుల కాళ్ళు లేని వాళ్ళని, తర్వాత డౌన్ ట్రాడన్ పీపుల్ ని, అంటే వర్కర్ క్లాస్, లేబర్ క్లాస్ ని, తర్వాత ముసిలి వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ శని రిప్రజెంట్ చేస్తాడు. ఈ సో వాళ్ళకి స్కావెంజర్స్ కూడా వస్తారు కదా సార్, ఈ స్కావెంజర్. స్కావెంజర్స్ అయినా అనుకోవచ్చు. స్కావెంజర్స్ యాక్చువల్ గా రాహు నుంచి తీసుకుంటాము. అచ్చా అచ్చా సార్ సార్. రాహు నుంచి తీసుకుంటాము. పరిహారం ఎప్పుడూ D1 కి చేయండి. పరిహారాలు ఎవరు కూడా D10 నుంచి చేయడానికి కుదరదు, ఎందుకంటే ఫిజికల్ గా చేస్తాం కాబట్టి పరిహారము D1 లో ఉన్న దానికి చెయ్యాలి గ్రహము. చాలా మంది అనుకుంటారు ఉచ్చలో ఉన్నాడు లగ్నాధిపతి, ఎవరు శనికి ఎవరు పరిహారం చేసుకోకూడదు. ఆ వచ్చిన ప్రాబ్లమే ఈ శని ఉచ్చలో ఉండి ఓవర్ ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఇబ్బంది వచ్చింది, లేకపోతే రాకపోయేది. ఓకే, సో ఎవరికైనా ఉన్నాయా కామెంట్స్? మీరు మొహమాటం లేకుండా క్వశ్చన్ అడగాలి. మీరు క్వశ్చన్ అడగట్లేదు అనుకోండి, ఐ వుడ్ బిలీవ్ మీకు అంతా వచ్చేసింది, మీకేం చెప్పాల్సిన పని లేదు అన్నట్టు. క్వశ్చన్ అడగట్లేదు అంటే యూ మిస్సింగ్ అవుట్ మెనీ థింగ్స్. నేనేం చేయలేను. నాకు రాదనుకోండి, నేను ఓపెన్ గా చెప్పేస్తాను, అబద్ధం చెప్పను. ఓకే, నాకు రాదు, నాకు తెలియదు, నేను కనుక్కోవాలో లేకపోతే రిఫర్ చేయాలో అని చెప్పేస్తాను. నాకు అన్ని వచ్చేసి అనుకోకండి, నాకు రానివి చాలా ఉంటాయి. ఒకవేళ అంటే బై ఛాన్స్ నవాంశ ఎలాగో అనుకోకుండా చూశాను కాబట్టి ఒక విషయం కనిపించింది, గుర్తొచ్చింది చెప్తున్నా. ఓకే, పెళ్లి అవ్వలేదు అనుకుంటున్నానమ్మా నేను. ఓకే, సెవెంత్ లార్డ్ 8th హౌస్ లో ఉన్నాడు. ఓకే, 7th లార్డ్స్ ఇద్దరు కూడా 8th హౌస్ లో ఉన్నారు. పెళ్లి అవ్వలేదని నేను అనుకుంటున్నాను. సో బై ఛాన్స్, ఓకే, ఇప్పుడు 4-2 ఇచ్చారు. 4-2 కాకుండా ఎంత చూపిస్తోంది, 2:15 కదా. 4-2 కాకుండా నేను ఇది 4-5 అనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు చూడండి, మర్కరీ కేతు లగ్నాలో ఉంటారు, సప్తమంలో శని కుజ రాహులు ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే శని రాహులు ఎప్పుడు కలిసి ఉన్న నవాంశాలు. ఓకే, ఓన్లీ నవాంశ మాట్లాడుతుంది. శని రాహులు కలిసి ఉన్నప్పుడు లగ్న సప్తమాలు, ఓకే, అమ్మాయి జాతకం చూస్తున్నారు అనుకోండి, చెప్తాను ఏంటో. అబ్బాయి జాతకం చూస్తున్నారు అనుకోండి, లగ్న సప్తమాల్లో శని రాహు ఉన్నాడు, బాధ్యతలు మర్చిపోయి తాగేసి పడిపోతూ ఉండడం, ఓకే, ఇంటికి అప్రతిష్ట తీసుకురావడం. సాటర్న్ రాహు లగ్న సప్తమాల్లో ఉన్నప్పుడు తాగేసి పడిపోతూ ఉండడము, ఇంటికి అప్రతిష్ట తీసుకొస్తూ ఉండడం, ఇది జరిగే అవకాశం ఉంది. ఓకే, ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు. ఓకే, ఇది ఉందేమో చెక్ చేసుకోమని చెప్పాలి. ఒకవేళ ఇది ఉంటే అర్జెంట్ గా మానేమని చెప్పాలి. తాగేసి పడిపోవడం, ఇంటికి అప్రతిష్ట తీసుకురావడము, ఇంట్లో వాళ్ళు చూడండి మీ వాడు అక్కడ పడిపోయాడు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పడము, ఇది మీకు సాటర్న్ రాహు 1-7 యాక్సెస్ లో ఉంటే అబ్బాయిలకు జరుగుతుంది. అమ్మాయిలకు ఉంటే వారి భర్తకు జరుగుతుంది. బాధ్యత మర్చిపోయి రోడ్ల మీద పడిపోతూ ఉంటాడు తాగేసి. ఒకవేళ ఇది 1-7 యాక్సెస్ అయితే. ఇలా ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 4-5 అయినా కూడా 6th హౌస్ లార్డ్ 7th హౌస్ లో ఉన్నాడు, 8th లార్డ్ కూడా 7th హౌస్ లో ఉన్నాడు. ఓకే, 6th లార్డ్ 8th లార్డ్ కలిసి 7th హౌస్ లో ఉన్నారు. ఇలా ఉన్నా కూడా పెళ్లి అవ్వడం కష్టం. రెండవది శని కుజ రాహువులు ఉన్నారు. మొత్తం ఏమంటారు, దుష్ట చతుష్టయం ఎలాగని మనం అంటాము, దుష్ట చతుష్టయం అంతా సప్తమాన్ని చూస్తున్నారు, లేదా సప్తమంలో ఉన్నారు.
ఆ, లేదు, ఆ, ఇందాకలా అన్నట్టు ఇలాగ మాత్రమే ఉంది. ఓకే, ఇందాకలా ఇచ్చిన టైం 4-2 ఉంది కదా, 4-2 మాత్రమే ఉంది. 4-2 మాత్రమే ఉంది అన్నప్పుడు మీకు ఏం కనిపిస్తుంది అంటే, రాశి చక్రం చూడండి, ఎయిత్ లార్డ్, రాశిలోని 8th లార్డ్ ఇక్కడ లగ్నాల్లో ఉన్నాడు, సారీ 7th హౌస్ లో ఉన్నాడు. సో బిజినెస్ చేసి నష్టపోయి ఉండడం ఇలాంటిది కూడా కనిపించవచ్చు. ఓకే, రాశితుల్య నవాంశ కూడా వాడండి. రాశితుల్య నవాంశ వాడితే ఎలా ఉందో చూడండి. రాశితుల్య నవాంశ వాడితే లగ్నం క్యాప్రికాన్ అయింది. 3rd 12th లార్డ్ జూపిటర్ 7th హౌస్ లో ఉన్నాడు. ఓకే, 3rd 12th లార్డ్ జూపిటర్ 7th హౌస్ లో ఉన్నాడు. 7th లార్డ్ 10th హౌస్ లో ఉన్నాడు 5th లార్డ్ తో కలిసి. 8th లార్డ్ 2nd హౌస్ లో ఉన్నాడు. సో ఇది కూడా కుటుంబాన్ని స్టార్ట్ చేయనివ్వదు. 8th లార్డ్ 2nd హౌస్ లో ఉన్నాడు, ఇది కూడా కుటుంబాన్ని ఈజీగా స్టార్ట్ చేయనివ్వదు. బికాజ్ 8th లార్డ్ 2nd హౌస్ లో ఉన్నాడు కనుక అది నీకు శత్రుక్షేత్రమే. అక్వేరియస్ కనుక అక్వేరియస్ లో ఏమవుతుంది, మిస్సింగ్ అవుతుంది. అక్వేరియస్ లో ఏ ప్లానెట్ ఉన్నా అది మిస్సింగ్ కదా, ఇప్పుడు కుటుంబం మిస్సింగ్ కావచ్చు. ఓకే, మరి అతని విషయాలు ఇవి కామెంట్స్ మనకు తెలియవు. అది అతని వ్యక్తి పక్కనే ఉన్నాడు అనుకోండి, మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఏంటి చేయవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేసాం, 4-5 అయ్యి ఒకవేళ తాగుడు అలవాటు ఉండి పడిపోవడము, ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండడము ఉంటే అది మార్చుకోవాలి. ఉద్యోగం కనుక చేస్తూ ఉంటే ఆ పరిహారాలు ఏమున్నాయో పరిహారాలు చేసుకోవాలి. ఒకవేళ బై ఛాన్స్, ఓకే, ఇప్పుడు ఈ జూపిటర్ ఇలా ఉన్నాడు, జూపిటర్ ఇలా ఉండి లగ్నాల్లో జూపిటర్ ఎగ్జాల్టెడ్ అనుకో, ఓకే, ఓన్లీ ఫర్ మన పిల్లల గురించి, మన గురించి, ఓకే, ఇది అతనికి ఉపయోగపడకపోవచ్చు. లగ్నాల్లో జూపిటర్ ఉన్నాడు ఎగ్జాల్టెడ్ నవాంశలో, మీకు ఇప్పటికీ ఇదేం మారదు, ఇది ఇక్కడే ఉంది. ఓకే, D1 ఏమి మారదు, ఓన్లీ D9 మారదు. ఇలా ఉంది అని అనుకుంటే, ఎప్పుడైతే జూపిటర్ బాగా బలంగా ఉండి లగ్నాల్లో ఉంటాడో ఇంటిమసీ ఇష్యూస్, ఓకే, వైఫ్ ఉంటుంది, వైఫ్ తో ఇంటిమసీ ఇష్యూస్ ఉంటాయి. అంటే ఏమిటి అని అడగకండి, ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళి అది ఏమిటో అర్థం చేసుకోండి. ఓకే, ఇంటిమసీ ఇష్యూస్ ఉంటాయి, ఇద్దరికి ఆ విషయం మీద సఖ్యత ఉండదు. ఓకే, సో దానికోసం రోజు ఏదో పోరాటం ఉంటుంది. మాట వినట్లేదని, నాతో సరిగ్గా ఉండట్లేదని కంప్లైంట్స్ వస్తాయి, కానీ బయటకు చెప్పరు ఏమిటో ఆ విషయం. మీరు కూడా ఇది చెప్పవలసిన ఇది ఉండదు, అన్లెస్ నిజానికి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి అని అన్నప్పుడు మాత్రమే ఈ కామెంట్స్ చేయొచ్చు. ఓకే, ఇంటిమసీ ఉండే అవకాశాలు ఉన్నాయి దేనికైనా సరే, ఎనీథింగ్, ఇది కూడా ఒక పాసిబిలిటీ. బట్ ముఖ్యంగా ఏంటంటే గురువు చాలా బలంగా ఉండాలి, అంటే నవాంశలో ఉచ్చలో ఉండి లగ్నంలో ఉండడము, లేదా శత్రుక్షేత్రాల్లో ఉండాలి. అంటే మర్క్యూరియన్ హౌసెస్ లో, సాటర్నైన్ హౌసెస్ లో ఉంటే రాదు అలాగా. ఓకే, ఆ ఫలితం రాదు, ఇంకేదో ఫలితం వస్తుంది. గురువు, మూన్, మెర్కరీ ఇలాంటి వాటిల్లో ఉండాలి, ఎందుకంటే అవి యవ్వనవంతులు కాబట్టి. మెర్కరీ ఇంకా యంగ్ మ్యాన్, మూన్ ఇస్ యంగ్. ఓకే, కాబట్టి దాని ప్రకారం చూడండి. ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ గా చేయొద్దు. మీరు ఎప్పుడైనా సరే అడగాలి అవతల వ్యక్తిని, ఈ రిజల్ట్ వస్తుందా, ఇది సరిపోతుందా. ఒకవేళ ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు శని రాహులు 7th హౌస్ లో ఉన్నారు, అతనికి ఆ ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఉంది, అర్జెంట్ గా దాన్ని మార్చుకోమని చెప్పాలి, అంతకు మించి చేయడానికి ఏం లేదు. రెండోది, చూస్ చేసుకునే ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని జాగ్రత్తగా చూస్ చేసుకోమని చెప్పాలి. ఎందుకంటే కుటుంబ సభ్యుల్ని మనం సెలెక్ట్ చేసుకోలేం, కానీ ఫ్రెండ్స్ మనం సెలెక్ట్ చేసుకోగలం. కాబట్టి దాంట్లో నుంచి ఎలాగైనా బయటపడమని చెప్పాలి. ఎవరికైనా కామెంట్స్ ఉంటే చెప్పండి, లేదా ముందుకెళ్తాం, ఇంకోటి చూద్దాం. నేను యాక్చువల్గా 20 minutes లో కంప్లీట్ చేయాలని అనుకుంటాను ప్రతిసారి, అది ఎప్పుడు ఇంత అవుతుంది. అది కాంటెంట్ కంటే సోది ఎక్కువ ఉంటుందేమో నాకు భయం వేస్తుంది ఒకసారి. ఓకే, కామెంట్స్ లేవు.
ఎవరు మురిపించుకోకుండా దయచేసి. ఎవరికైనా ఏదైనా చెప్పాలని ఉంది దయచేసి వెంటనే చెప్పండి, అంతేకాని మురిపించుకోవడాలు అలాంటివి చేయొద్దు. ప్రతిసారి బతిమాలడం కష్టం. రెండోది, మీరు క్వశ్చన్ అడగకపోతే నష్టపోయేది మీరే, నేను కాదు. సార్ పైసిస్ లో ఉండే గ్రహాలు కూడా పెట్టాయా సార్ నవాంశాలు? మనం అనుకున్నాం కదా దురిత నవాంశాలు. దురిత నవాంశాల్లో ఏంటి అంటే ఒకటి అక్వేరియస్, రెండు పైసిస్. దురిత నవాంశాలలో ఉన్న గ్రహాలని పరిశీలించేటప్పుడు D1 చూడండి. ఓకే, D1 లోని ఆ గ్రహము ఎక్కడుందో చూసి, ఇప్పుడు పైసెస్ లో ఉందనుకుందాం. అక్వేరియస్ అయితే డెఫినెట్ గా బ్యాడ్ సైన్. ఓకే, అక్వేరియస్ లో ఉన్న గ్రహం ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది, ఇందులో అనుమానం. స్కార్పియో, అక్వేరియస్, మార్స్, ఏరీస్, క్యాప్రికాన్. కుజ శని పాలిత ప్రాంతాలు గ్రహాలు, రాసుల్లో ఉండే గ్రహాలు ఖచ్చితంగా ఇబ్బంది పెడతాయి ఏదో ఒక రకంగా. అంటే అందులో నుంచి మంచి రిజల్ట్స్ రావనే ఉద్దేశంలో కాదు, అక్కడ ఉన్నా కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి, కానీ హెక్టిక్ గా మనిషి పని చేయవలసి ఉంటుంది. ఓకే, మనిషి గట్టిగా పని చేయవలసి ఉంటుంది. కుజుడు శని పాలిస్తున్న ప్రాంతాల నుంచి వచ్చే రిజల్ట్ ఏంటి అంటే కష్టపడవలసి ఉంటుంది, ఫలితం రావాలి, ఎక్కువ కష్టపడాలి. ఓకే, పోరాటము ఉంటుంది. ఇప్పుడు ఆఖరిగా పైసెస్, దురిత నవాంశాల్లో పైసెస్ గురించి చూస్తున్నప్పుడు మాత్రము D1 లో ఎక్కడుందో చూడండి. పైసెస్ ని పాలించే గ్రహం ఏమిటి? గురువు. గురువుకి అనుకూలమైన రాశిలో D1 లో ఉంటే మంచి రిజల్ట్ వస్తుంది, లేదా యావరేజ్ రిజల్ట్ వస్తుంది. గురువుకి ఎక్కడైతే అనుకూలము కాదు అక్కడ నుంచి మంచి రిజల్ట్ రాదు. అంటే ఉదాహరణకి జెమినీలో ఉన్నాడు అనుకుందాం, D1 లో జెమినీలో ఉన్నాడు అనుకుందాం. D1 లో జెమినీలో ఉండి D9 లో పైసెస్ లో ఉంటే ఆరుద్ర 4వ పాదంలో ఉంటుంది, అక్కడి నుంచి మంచి రిజల్ట్ రాదు. ఓకే, ఎందుకంటే గురువుకి బుధుడికి పడదు గనక. రెండవది, బుధుడు పైసెస్ లో నీచ పొందుతాడు కనుక. ఓకే, సో ఆ గ్రహము అంటే ఇక్కడ పాలించే గ్రహం ఏదై ఉంటుందో, ఇప్పుడు జెమినీని బుధుడు పరిపాలిస్తున్నాడు, అతన్ని నవాంశలో వేసుకోండి. నవాంశలో పైసెస్ లో అతను నీచ పొందుతున్నాడు కనుక అక్కడి నుంచి చెడు ఫలితం వచ్చే అవకాశం ఉంది. కానీ లగ్నాన్ని ఆల్వేస్ వాడండి. ఒకవేళ అతను 6వ ఇంటి వాడు అనుకోండి, D1 లోని ఇప్పుడు 6వ ఇంటి వాడు అయ్యాడు, బుధుడు 6వ ఇంటి వాడు అయ్యాడు. అతను ఇక్కడ నీచిలో ఉంటే మంచిదేగా, ఇక్కడ నీకు మంచి ఫలితం వస్తుంది ఒకవేళ అక్కడి ప్లానెట్ అయి ఉంటే. అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అర్థం కాని వాళ్ళు ఒకసారి రివైండ్ చేసి వినండి, మళ్ళా చెప్తున్నాను. ఎప్పుడూ కూడా లగ్నాన్ని వాడండి, లగ్నాన్ని వాడకుండా ఏ ఫలితాన్ని చేయవద్దు. ఇప్పుడు ఇక్కడ గ్రహం ఎక్కడుందో చూడండి. ఈ విషయంలో ఏమేమి ఉన్నాయి? శని, రాహు, కుజులు ఉన్నారు. శని తులలో ఉన్నాడు. ఓకే, రాహువు వీనస్ ఏంటది టారస్ లో ఉన్నాడు, కుజుడు స్కార్పియోలో ఉన్నాడు. ఓకే, దీంట్లో గురువుకి పనికొచ్చే రాసులు ఏమిటంటే అవుతున్నాయి, ఒక్క కుజుడు తప్ప రెండు కూడా శత్రుక్షేత్రాలు పాలిస్తున్న వాళ్ళు అవుతున్నారు కదా. కానీ శుక్రుడు ఎగ్జాల్ట్ అవుతాడు పైసెస్ లోనే కనుక ఆ రెండిటికి మినహాయింపు ఉంది. యావరేజ్ గా పర్ఫామ్ చేస్తాయి. శని యావరేజ్ గా పర్ఫామ్ చేస్తాయి, వెనూజియన్ సైన్స్ నుంచి పైసెస్ కి వస్తాయి. శుక్రపాలితములు నవాంశలో పైసెస్ మీనానికి వచ్చినప్పుడు శుక్రుడు అక్కడ ఉచ్చ పొందుతున్నాడు కనుక ఇక్కడ శుక్ర ఫలితాల నుంచి అక్కడికి మీకు ప్లానెట్ వచ్చినప్పుడు పర్వాలేదనిపిస్తాయి. ఒక రకంగా ఏంటంటే శుక్రుడికి గురువుకి పడదు, దానివల్ల శత్రుత్వం ఉంది, కానీ శుక్రుడు ఉచ్చ పొందుతున్నాడు, దానివల్ల కొంత మంచి ఫలితం ఉంది. దీంట్లో ఒకే ఒకటి డిఫికల్టీ ఏంటి అంటే శుక్ర ఫలితాల నుంచి మీనానికి వచ్చిన దానికి టాలెంట్ బయటికి రాదు. ఒకవేళ ఇతను బాగా టాలెంటెడ్ పర్సన్ అనుకోండి, ఓకే, చాలా టాలెంట్ ఉంది అనుకుందాం, కానీ ఆ టాలెంట్ బయటకు రాదు, ప్రదర్శించలేడు, ఏదో ఒక కారణానికి ప్రదర్శించే అవకాశం రాదు, వచ్చిన అవకాశం టాలెంట్ ప్రదర్శించవలసిన అవకాశం పోగొట్టుకుంటాడు. ఓకే, పూర్తిగా టాలెంట్ బయట పడదు.
రాహుని చూడండి. రాహు పైసెస్ లో కంఫర్టబుల్ ప్లానెట్. ఓకే, రాహు పైసెస్ లో చాలా కంఫర్టబుల్ ప్లానెట్. కానీ వెనూజియన్ సైన్స్ నుంచి వచ్చిన రాహు అంత కంఫర్టబుల్ ప్లానెట్ కాదు. ఓకే, సో ఇక్కడ టారస్ లో ఉన్నాడు, పైసెస్ లోకి వచ్చాడు, అది అంత కంఫర్టబుల్ కాదు. వేరాజ్ మీకు ఏమంటారు, క్యాన్సర్ నుంచి వచ్చిన ప్లానెట్, క్యాన్సర్ లో రాహు ఉన్నాడు, పైసెస్ లో అక్కడ ఉన్నాడు. కారణం ఎందుకో చూడండి, లెక్క పెట్టి చూడండి, మీకు తెలుస్తుంది. నవాంశలో టారస్ నుంచి లెక్క వేయండి, టారస్ నుంచి 11-3 అవుతుంది. ఓకే, ఈ మెర్కురియన్ లెక్క వస్తుంది చూడండి. 3 రాసులు అంటే బుధుడు అవుతున్నాడు. ఓకే, సో బుధ లెక్క వచ్చినప్పుడు నీచిలో ఉన్నట్టు లెక్క వేసుకోండి కదా, మరి అది పైసెస్ కాబట్టి. అర్థమైందా? ఇంత కాంప్లెక్స్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదా? అంటే మిథునం 3వ రాశి కాదు కాబట్టి అంటారు. అవును 3 రాశుల దూరంలో ఉంది గనక, మిథునం 3వ రాశి గనక అది అంత అడ్వాంటేజియస్ పొజిషన్ కాదు. అయినా కూడా ఇతని ప్రయత్నం ఇంపార్టెంట్. ఇప్పటికి కూడా ఏంటంటే నవాంశలో అష్టమంలో శని, కుజ, రాహులు ఉన్నాయి. ప్రయత్నం ఇంపార్టెంట్. ప్రయత్నం బాగా చేస్తే అవుతుంది ఇతనికైనా సరే.